friends, welcome back to Meghna Study Career. So Government of India Ministry of Defence నుండి Headquarters 2 Signal Training Center Panaji Goa నుండి 46 సివిలియన్ పోస్ట్ రిలీజ్ చేశారు. సో సివిలియన్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ 29,200 to 92,300 వరకు వస్తుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి 1 వేకెన్సీ ఉంది. పే స్కేల్ 25,500 to 81,100 వరకు వస్తుంది. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్కి 17 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ 19,900 to 63,200 వరకు వస్తుంది. నెక్స్ట్ డ్రాట్స్మ్యాన్ గ్రేడ్ 3కి 1 వేకెన్సీ ఉంది. పే స్కేల్ 19,900 to 63,200 వరకు వస్తుంది. నెక్స్ట్ సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి 12 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ 19,900 to 63,200 వరకు వస్తుంది. నెక్స్ట్ ఎంటీఎస్ చౌకీదార్కి 1 వేకెన్సీ ఉంది. పే స్కేల్ 18,000 to 56,900 వరకు వస్తుంది. నెక్స్ట్ ఎంటీఎస్ మెసెంజర్కి 7 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ 18,000 to 56,900 వరకు వస్తుంది. నెక్స్ట్ ఫటిగ్ మ్యాన్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ 18,000 to 56,900 వరకు వస్తుంది. ఇక్కడ కేటగిరీ వైజ్ వేకెన్సీ నెంబర్ ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయని అప్లై చేయకుండా ఉండకండి. అగైనెస్ట్ యువర్ కేటగిరీకి అప్లై చేయొచ్చు మీరు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వచ్చేసరికి సివిలియన్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి బీఎస్సీ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఆర్ ఈక్వివాలెంట్ చదివిన వాళ్ళు, అలానే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి 12th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ స్కిల్ టెస్ట్ నార్మ్స్ డిక్టేషన్ 10 minutes @80 word per minute ఉండాలి. అండ్ ట్రాన్స్క్రిప్షన్ 50 minutes ఇంగ్లీష్లో ఆన్ కంప్యూటర్ లేదా 65 minutes హిందీలో ఆన్ కంప్యూటర్ ఉండాలి. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి 12th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ టైపింగ్ స్పీడ్ 35 word per minute ఇంగ్లీష్లో ఉండాలి, 30 word per minute హిందీలో ఉండాలి. నెక్స్ట్ డ్రాట్స్మ్యాన్ గ్రేడ్ 3 పోస్ట్కి 10th పాస్ అయిన వాళ్ళు అండ్ డిప్లొమాలో డ్రాట్స్మ్యాన్షిప్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు అండ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ చార్ట్ డ్రాయింగ్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. నెక్స్ట్ సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పోస్ట్కి. అండ్ ఎంటీఎస్ చౌకీదార్కి 10th పాస్ అయిన వాళ్ళు అండ్ 1 year ఈ ట్రేడ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటీఎస్ మెసెంజర్కి 10th పాస్ అయిన వాళ్ళు అండ్ ఈ రిలవెంట్ ట్రేడ్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫటిగ్ మ్యాన్కి 10th పాస్ అయిన వాళ్ళు అండ్ 1 year ఈ ట్రేడ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యూఆర్ కేటగిరీకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years. అండ్ సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి ఏజ్ లిమిట్ 18 to 27 years. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1 టోటల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుండి పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. అండ్ పేపర్ 2 టైర్ 2లో డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ ఉంటుంది అండ్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. డిస్క్రిప్టివ్ పేపర్లో ఎస్సేస్ అండ్ లెటర్ రైటింగ్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 33%. షార్ట్ హ్యాండ్ టెస్ట్ డిక్టేషన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 10 minutes @80 word per minute ఉండాలి. అండ్ ట్రాన్స్క్రిప్షన్ 50 minutes ఇంగ్లీష్లో, 65 minutes హిందీలో ఉండాలి ఆన్ కంప్యూటర్. నెక్స్ట్ సివిల్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్కి ఎగ్జామినేషన్ ప్రొసీజర్ వచ్చేసి టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1 టోటల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుండి నెగిటివ్ మార్కింగ్ ఉంది. పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. అండ్ టైర్ 2లో డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. డిస్క్రిప్టివ్ పేపర్లో ఎస్సే రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ 1 hour కండక్ట్ చేస్తారు, ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో. అండ్ ప్రాక్టికల్ టెస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎల్డీసీ పోస్ట్కి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1 టోటల్ రిటన్ ఎగ్జామినేషన్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ నుండి క్వశ్చన్ పేపర్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ టైర్ 2లో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్లో ఎస్సే రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్లో ఇంగ్లీష్ అయితే 35 word per minute ఉండాలి అండ్ హిందీలో అయితే 30 word per minute ఉండాలి ఆన్ కంప్యూటర్. నెక్స్ట్
డ్రాట్స్మెన్ గ్రేడ్ 3, సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్, ఎంటీఎస్ చౌకీదార్, ఎంటీఎస్ మెసెంజర్ అండ్ ఫటిక్ మ్యాన్కి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1లో రిటర్న్ ఎగ్జామినేషన్ అనమాట. టోటల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. నెగిటివ్ మార్కింగ్ ఉంది. క్వశ్చన్ పేపర్ హిందీ అండ్ ఇంగ్లీష్. అండ్ టైర్ 2 స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు మల్టిపుల్ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటే డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్స్ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్లీ ఈ ప్రొఫార్మా ఉంది కదా, ఇది మీరు ప్రింట్అవుట్ అయినా తీసుకోండి, లేకుంటే మాన్యువల్గా మీరు టైప్ చేసి ఫిల్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్లీ పైన ఫర్ ఆఫీస్ యూస్ ఓన్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా, అది వదిలేసేయండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని మెన్షన్ చేసి రిఫర్డ్ న్యూస్ పేపర్ మెన్షన్ చేసేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్, ఈ నోటిఫికేషన్ది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేసి మీరు ఏ రోజైతే అప్లై చేస్తున్నారో ఆ డేట్ ఎంటర్ చేసేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేసి క్రాస్గా సైన్ చేయండి ఫోటో మీద. అండ్ నెక్స్ట్ మీ నేమ్ యాజ్ పర్ 10th సర్టిఫికేట్ ప్రకారం రాయాలి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మీ నేమ్ మీ ఫాదర్ నేమ్ బ్లాక్ లెటర్స్లో ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్కి మీ ఏజ్ ఎంతనో క్యాల్కులేట్ చేసి ఎంటర్ చేయండి. అండ్ మీ కేటగిరీ అండ్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఏ కేటగిరీ కిందకి అప్లై చేస్తున్నారో కూడా ఎంటర్ చేయండి. వెదర్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ డీటెయిల్స్, నేషనాలిటీ ఇండియన్, రిలీజియన్ ఎంటర్ చేయండి. మీ అడ్రస్, ఒకవేళ రిజిస్టర్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అయితే ఎస్ లేకుంటే నో అని మెన్షన్ చేయండి. మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా, అండ్ గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేసి డిక్లరేషన్ చదివి కింద మీ సిగ్నేచర్ చేయండి. అండ్ ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఎన్ని కాపీస్ అయితే అటాచ్ చేస్తున్నారో ఆ షీట్స్ కౌంట్ చేసేసి ఇక్కడ షీట్ నెంబర్స్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్, ఇది మీరే ఫిల్ చేయాల్సి ఉంటుంది. రోల్ నెంబర్ అది ఆఫీస్ యూస్కి, పక్కన ఫోటో పేస్ట్ చేసేసి పైన క్రాస్గా సిగ్నేచర్ చేయండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లై ఫర్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ మెన్షన్ చేసి మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ కేటగిరీ అండ్ అప్లై చేసిన పోస్ట్ ఏ కేటగిరీ కిందకి అప్లై చేస్తున్నారో అది కూడా ఎంటర్ చేసేసి మీ మొబైల్ నెంబర్, మీ అడ్రస్, పిన్ కోడ్తో సహా రాయాలి. కింద అడ్మిట్ కార్డ్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఓన్లీ, ఇది ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఫిల్ చేయాలి. ఐ డాష్ దగ్గర మీ నేమ్ మెన్షన్ చేసేసి సన్ ఆర్ డాటర్ ఆఫ్ శ్రీ దగ్గర మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసేసి మీ అడ్రస్ ఎంటర్ చేసి సిగ్నేచర్ ఆఫ్ అ క్యాండిడేట్ దగ్గర సైన్ చేసి కింద నేమ్ దగ్గర మీ నేమ్ ఎంటర్ చేసేసి ప్లేస్ అండ్ డేట్ ఎంటర్ చేయండి. ఇలాంటి ఎన్వలప్ కవర్ యూస్ చేయాలి. ఈ ఎన్వలప్ కవర్లో అప్లికేషన్ ఫామ్, అడ్మిట్ కార్డ్ ఫామ్, డిక్లరేషన్ ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంది కదా, ఓబీసీ క్యాండిడేట్స్ అది పెట్టాలి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ జిరాక్స్ కాపీవి సెల్ఫ్ అసిస్టేషన్ చేసి ఈ ఎన్వలప్ కవర్ లోపల పెట్టాలి. పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఉంది కదా, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అండ్ మీ కేటగిరీ సైడ్కి ఎంటర్ చేయండి. యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇదంతా క్యాపిటల్స్లో రాయాలి. అండ్ మీ ఫ్రమ్ అడ్రస్ రాసి టు అడ్రస్లో ది కమాండెంట్ హెడ్ క్వార్టర్స్ 2 సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్స్ పనాజీ గోవా 403001 అని ఎంటర్ చేయండి. ఈ పోస్ట్ స్పీడ్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారానే పంపాలి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 24th July 2021. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ and press the bell icon for more latest job updates. Jai Hind.